నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. దేశ ప్రజలందరినీ ఒకతాటిపైకి తీసుకొచ్చి దేశాన్ని ప్రగతి బాటలో నడిపించిన ఘనత ఇందిరాగాంధీయేనన్నారు జెడ్పీసీ సభ్యురాలు ఉట్ల రమ. సుల్తానాబాద్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని అలాగే ఇందిరాగాంధీ 97వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ నేతలు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. చిన్నారులకు బుక్స్, పెన్స్ పంపిణీ చేశారు. మాజీ తొలి మహిళా ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ 97వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఆమె స్వాతంత్రం కోసం మరి దేశం ఎంతగానో పోరాడినటువంటి మహిళ. అలాంటి మహిళగా మరి సుల్తానాబాద్ మండల మహిళలందరూ కూడా ఆమెను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని అలా తయారవ్వాలని కోరుతూ దేశానికి ఎనలేని సేవలు అందించినటువంటి ఘనత ఆమెది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిజంగా ఎంతో మంది పుణ్యాత్ములను ఈ దేశాన్ని పరిపాలన చేయడానికి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే మాదిరిగా ఆ కాలంలో ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో ఉన్నప్పుడు వాస్తవంగా కులాల పేరుతో మతాల పేరుతో తీవ్రమైనటువంటి వ్యత్యాసం ప్రజల మధ్యలో ఉండేది. అట్లాంటి వ్యత్యాసాన్ని తొలగిస్తూ ప్రజలందరినీ ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి దేశాన్ని ప్రగతి బాటలు నడిపేయడానికి తీవ్రంగా శ్రమించారు ఇందిరాగాంధీ గారు. 20 సూత్రాల పథకం కానీ, గరీబీ హటావో కానీ అనే అటువంటి నినాదంతో బ్యాంకుల జాతీయకరణ కానీ అనే అటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున ఇందిరాగాంధీ మాజీ ప్రధాని గారు చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చెప్పాలంటే పేద ప్రజల అభ్యున్నతికి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ గారు. శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క 97వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా స్కూల్ పిల్లలకి నోట్బుక్స్, పలకలు పంపించడం జరిగింది. ఇందిరాగాంధీ యొక్క ఆశయాలు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూనే ఉన్నాయి. ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వ పథకాలు ఎన్నో పేద ప్రజలను మామూలుగా సహాయం చేయడం కోసం ఎంతో తోడ్పడినాయి. పేద ప్రజలు అదే స్థితిలో లేకుండా కొద్దిగా ఎదగాలనే ఉద్దేశంతో ఆమె తీసుకొచ్చిన ఆశయాలు ఎంతో గొప్పవి. అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఆమె బాటలో నడిచి కాంగ్రెస్ పార్టీని బలోపేతానికి కృషి చేయాలని కోరుతున్నారు. ఇసుక ట్రాక్టర్ ఓ బైక్ ను ఢీకొనడంతో ఓ వ్యక్తి తీవ్ర గాయాలయ్యాయి. సుల్తానాబాద్ లోని పూసాల రోడ్డు దగ్గర హైవే రోడ్ పై బైక్ పై వెళ్తున్న సంతోష్ ను అతివేగంగా ఓ ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో తలకు తీవ్రంగా గాయమై రక్తస్రావం జరిగింది. గాయపడ్డ సంతోష్ ను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి పోలీసులు వచ్చి ట్రాక్టర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. సుల్తానాబాద్ మండలం పూసాల్లోని 30 తాటి చెట్లను అక్రమంగా నరికి వేసిన కోయడ శంకర్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ ఎక్సైజ్ అలాగే ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశారు గీత కార్మికులు. తన పొలంలో తాటి చెట్లు
నీడ పడుతోందని, అందుకే తాటి చెట్ల మొదళ్ల వద్ద నరికి వేశాడని గీత కార్మికులు ఆరోపించారు. శంకర్పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు గీత కార్మికులు. చెట్లు గీసుకుంటాను ఉపాధి దీని మీద బతుకుతాను. అయితే మాకు చెప్పకుండా చేయకుండా ఎవ్వలను కూడా సంప్రదించకుండా మొత్తం చెట్లు మొదటికి రబ్బెట్టి కోసి ఏర్పడకుండా చేసి కోసిండు. దాని మీద తగు చర్యలు తీసుకోవాలి. అధికారులు కూడా మమ్మల్ని సంపాదింపులు ఎవ్వరితోటి కూడా ఏం మాట చెప్పకుండా చేసిండు. 29 చెట్లు కోడ శంకర అనే వ్యక్తి మాకు తెలియకుండా ఈ మిషన్ తీసుకొచ్చి కాట్లు కింద పెట్టి 30 చెట్లను చేసిండు. ఆయన మీద తగు చర్యలు తీసుకోవాలని జీవనోపాధి గౌడ వృత్తిని చేసుకుంటూ బ్రతికేవాళ్ళు. దీనికి సంబంధించిన కులాస్తులే దాదాపు ఒక 30 చెట్లను నరకడం జరిగింది. దీనికి ఆప్కార్ వాళ్ళు దీని మీద చర్య తీసుకొని వారికి తగిన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. నాకు తాటి చెట్లు అంటే భూమిలో పంట పంటలు చిన్న ఒక నెపం పెట్టుకొని వీళ్ళ జీవనోపాధిని దెబ్బతీయడం జరిగింది. దాని మీద ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు అతని మీద కఠినమైన చర్యలు, ఎందుకంటే ఇంకొకసారి ఏంటంటే ఇటువంటి ఈ గీత కార్మిక వృత్తే తాటి చెట్ల మీద ఈత చెట్ల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే కుల వృత్తులన్నీ నాశనమైపోయే స్టేజ్లో ఉన్నాయి. కాబట్టి కుల వృత్తిని నమ్ముకుని బతుకున్నటువంటి గీత కార్మికులకు మనోనిబ్బరాన్ని కలిగించే విధంగా అతనిపై తగు చర్య, ఎందుకంటే కఠినమైన చర్య తీసుకోవాలని. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.